ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ గెలిచిన పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనేది దశాబ్దాల సెంటిమెంట్. అయితే ఈ జిల్లాలో ఏ పార్టీ విజయానికైనా వెన్నెముకగా నిలిచేది, గెలుపోటములను శాసించేది మత్స్యకార సామాజిక వర్గం. సుమారు 150 కిలోమీటర్లకు పైగా సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన ఈ జిల్లాలో మత్స్యకారుల ఓట్లు అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ జిల్లాలో తిరుగులేని శక్తిగా ఎదగాలంటే మత్స్యకార సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పించడం అపరిహార్యం. తీర ప్రాంత గళం జనసేన బలం కావాలి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో జనసేన భాగస్వామిగా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను పరిశీలిస్తే మత్స్యకార సామాజిక వర్గం నుండి బలమైన ప్రభావశీలమైన నాయకత్వం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. ఇతర పార్టీలు మత్స్యకారులను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్న తరుణంలో జనసేన వారికి రాజకీయ భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరం ఉంది. సమస్యల గుర్తింపు, వేట నిషేధ కాలంలో వృత్తి, డిజిటల్ సబ్సిడీ, మత్స్యకార గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, తీర ప్రాంత కోత వంటి మౌలిక సమస్యలపై జనసేన పోరాడాలి. జిల్లాలో ఉన్న బలమైన మత్స్యకార సామాజిక వర్గ నేతలను గుర్తించి పార్టీలో వారికి కీలక పదవులు అప్పగించడం ద్వారా ఆ వర్గంలో నమ్మకాన్ని కలిగించాలి. స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన తన ప్రభంజనాన్ని చాటాలంటే తీర ప్రాంత నియోజకవర్గాలైన కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం, ముమ్మడివరం, అమలాపురం, రాజోలు, పి గన్నవరం వంటి ప్రాంతాల్లో మత్స్యకార సామాజిక వర్గానికి పెద్దపీట వేయాలి. సముద్రాన్ని నమ్ముకున్న మత్స్యకారుడి గుండె ధైర్యం జనసేన పార్టీకి తోడైతే రాబోయే ఎన్నికల్లో అఖండ విజయం సాధించడం ఖాయం. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లడానికి మత్స్యకార నాయకత్వం ఒక వారధిలా పనిచేస్తుంది. ఉమ్మడి జిల్లాలో జనసేన పార్టీ కేవలం ఒక సామాజిక వర్గానికే పరిమితం కాకుండా సకల జనుల పార్టీగా ఎదగాలంటే జనాభా పరంగా, ఓట్ల పరంగా బలంగా ఉన్న మత్స్యకారులను అక్కును చేర్చుకోవాలి. వారికి పార్టీ వేదికలపై సరైన గౌరవం, నిర్ణయాధికారంలో భాగస్వామ్యం కల్పిస్తే తూర్పు గోదావరి జిల్లాలో జనసేన పతాకం రెపరెపలాడటం ఖాయం. ఇది కేవలం రాజకీయ అవసరం మాత్రమే కాదు, జిల్లా సమగ్ర అభివృద్ధికి పునాది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.